నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైపోయాక దేశం మొత్తం ఆవేదన చెందింది. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టాక ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా మన శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రపంచానికి తెలుస్తాయి. కానీ ఇప్పుడే అసలు కల్లోలం రేగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో బయటపడ్డ ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు ఉగ్రవాదంపై ఆకర్షితుడై హైదరాబాద్ వేదికగా భారీ బాంబు పేలులు కుట్రపడిన విషయం వెలుగు చూడడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్స్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపైనే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. జాతీయ భద్రత దృష్టిలో పెట్టుకుని ఏపీలో అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతి పనుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సీఎస్ విజయానంద్, అలాగే డీజీపీ హరీష్ గుప్తాలను కోరారు. ఈ మేరకు వాళ్ళు సూచనలు చేస్తూ అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇటు డీజీపీకి లేఖలు రాశారు. సరిహద్దుల్లో సైనికులు ఎంత భద్రంగా దేశాన్ని రక్షిస్తుంటే దేశం లోపల అంతర్గత భద్రతతో పోలీస్ శాఖ కూడా నిరంతరంగా అప్రమత్తంగా ఉండటం కీలకమని సూచించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ఉగ్రవాదుల సున్నితమైన లక్ష్యంగా గతంలో జరిగిన కొన్ని కిరాతక దాడుల్లో తేలిందని కూడా చెప్పారు. ప్రధానంగా కోయంబత్తూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె తరుక్కుపోతుందని ఆవేదన చెందారు. విజయనగరంలో వెలుగు చూసిన ఎవరైతే మనకి షరీఫ్ సమీర్ పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు, అలాగే సిరాజ్ సమీర్, వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు చాలా కీలకంగా మారారు. ఐసిస్తో సంబంధాలున్నాయని పేర్లు కుట్రపడిన విషయం కూడా తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్ట్ చేసిన క్రమంలో చాలా పెద్ద కుట్ర నుంచే బయటపడ్డామని చెప్పాలి. ఎందుకంటే నిజంగా ఏం జరిగేదో నిఘా వర్గాలు నిజంగా వ్యవస్థలు అంత పకడ్బందీగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం ఇంత సురక్షితంగా ఉన్నాం. మన పక్కనే ఉండి ఏం చేస్తున్నారో తెలియనప్పుడు నిజంగా మనకి ఏం తెలుస్తుంది, ఎవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళు కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. ఇప్పటి వరకు మనకి ఆ శత్రు దేశాలుగానే అనుకున్నాం, కానీ మన దేశంలో ఉండి అంతర్గత శత్రువులు ఎంతమంది ఉన్నారో ఈ 3 రోజుల్లోనే 12 మందిని అరెస్ట్ చేస్తారంటే, 12 మంది అదుపులో తీస్తున్నారంటే ఇంకా ఏ స్థాయిలో ఉన్నారో, ఇంకా ఎంతమంది బయటకు వస్తారో, ఎక్కడ దాక్కున్నారో ఇదంతా తలుచుకుంటేనే చాలా భయానకంగా ఉంది. దీంతో కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలని కూడా పవన్ కళ్యాణ్ కోరారు. ముఖ్యంగా ఉగ్రవాద సానుభూతి పరులు, అలాగే స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, అలాంటి వారి కదలికలపై అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై ఎక్కడైనా ఉగ్ర నీడలు కానీ వారి జాడలు కానీ కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఆదేశించారు. అందులోని ఏపీకి చాలా సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆ తీర ప్రాంత నిఘా కావచ్చు, తీర ప్రాంత రక్షణపైన కూడా ప్రత్యేక దృష్టి అవసరమని కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడులు, తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలో అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతి పరులపై ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద సమాచారం అనుసరించి మరింత లోతుగా కూడా విచారించాలని కూడా ఆయన కోరారు. ముఖ్యంగా రోహింగ్యాల వలసలతో నిరుద్యోగమే కాదు, అలాగే అంతర్గత భద్రతకు ముప్పన్న పవన్ కళ్యాణ్ రోహింగ్యాలకు ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల జారీపై తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఫైనల్గా అంతర్గత భద్రతే ముఖ్యమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికారి, మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రవికిరణ్ గారు. సార్, మీ వాయిస్ మ్యూట్ ఉన్నట్టుంది రవికిరణ్ గారు. అవునండి, అవును కనిపిస్తుంది. రైట్. శంకర్ కృష్ణవేణి గారు, జనసేన అధికారి, మనకు జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే కృష్ణవేణి గారు. నమస్తే సార్. చెరువు రవిశంకర్ గారు, మాజీ నేషనల్ జనరల్ సెక్రటరీ, హిందూ మహాసభలు. సార్ నమస్తే సార్ రవిశంకర్ గారు. నమస్తే అండి. ఎస్. అలాగే వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. ముందుగా రవికిరణ్ గారు, అసలు ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు దాకా 140 కోట్ల మంది మన దేశానికి మద్దతుగా ఉన్నారని అనుకున్నాం, కానీ ఇప్పుడు మన పక్కలో బల్లెల్లో ఎవరు ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. ఏం చెప్తారు మీరు? సతీష్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానలిస్ట్కి, వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఏ రకంగా మన శత్రు దేశానికి ఏ రకంగా గుణపాఠం చెప్పామో మనం చూసాం. అలాగే ఉగ్రవాద శిబిరాలను కూడా ఏ రకంగా ధ్వంసం చేసామో మనం చూసాం. అలాగే శత్రు దేశం మన పైన పంపించినటువంటి మిసైల్ కావచ్చు, లేకపోతే డ్రోన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ఒక్కటి కూడా మన భారత భూభాగాన్ని తాకనివ్వకుండా మన సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైన్యం వారి సత్తా చాటారు. అదే రకమైనటువంటి సత్తా సరిహద్దు లోపల ఉన్నటువంటి మన 140 కోట్ల ప్రజలు కూడా చూపించాలి. ఎందుకంటే దేశ భద్రత అన్నది కేవలం
సరిహద్దుల్లో ఉన్న 30 లక్షల మంది సైన్యం వంతే కాదు, వాళ్ళ బాధ్యతలే, వాళ్ళు చూసుకుంటారులే, నాకు సంబంధం ఏంటిలే అని అనుకోకూడదు. వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళ కుటుంబాల్ని, మురళీ నాయక్ గారు లాంటి వాళ్ళు యువకులు ఎందుకు వెళ్ళారు? మన భద్రత కోసం వెళ్ళారు. మనలాగా ఉండలేరా? ఎందుకు వెళ్ళారు? దేశ భద్రత కోసం వెళ్ళారు, దేశం మీద భక్తితో వెళ్ళారు, ఈ దేశం మీద పరితపించాలి అనే ఆకాంక్షతో వెళ్ళారు. మరి మనకు కూడా అటువంటి ఆకాంక్ష ఉండాలి కదా. ఈ రోజు మీరు అన్నటువంటి తిన్నింటి వాసాలు లెక్కపట్టే దేశద్రోహులు మన మధ్య తిరుగుతున్నారు. చూడండి, యూట్యూబర్లు, జ్యోతి మల్హోత్రా ఇటువంటి ఒక డజన్ మంది యూట్యూబర్లు తయారయ్యి ఎంతమంది బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఛానల్లో కొంతమంది రన్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్. దానిలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి ఆ యూట్యూబర్ల మీద, ఆ మహిళల మీద. ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు, యూట్యూబ్ లో ఎటువంటి వీడియోలు చేస్తున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. అలాగే ఇక్కడ ఉండి తిన్నింటి వాసాలు లెక్కపట్టే బ్యాచ్ ఇది ఈ దేశ గాలి పీలుస్తూ, ఈ దేశం ఉన్నటువంటి వనరులు ఉపయోగించుకుంటూ, ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే నిన్నగా మొన్న పట్టుకున్నట్టు విజయనగరంలో సిరాజుల్ రెహమాన్, ఏంటి అతని మాయరోగం? ఈ దేశం అతనికి గ్రాడ్యుయేట్ అయ్యాడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆయన తండ్రి ఏఎస్ఐ, అన్న వచ్చేసి రిజర్వ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్. ఏం తక్కువ చేసింది దేశం నీకు? ఎందుకని మీరు ఐసిస్ తో సంబంధాలు పెట్టుకుని రంపచోడవరంలో కూడా మీరు ట్రైల్ రన్ బాంబులు పేల్చి అవన్నీ మీరు సౌదీ అరేబియా పంపించేస్తారు? ఎందుకు చేస్తారు ఆ పనులు? అసలు ఊహించలేం కూడా. ఎందుకంటే ఎందుకో ఇప్పటి వరకు ఉగ్రలింకులు అంటే కొంచెం పట్టణాల్లో, ఇప్పుడు హైదరాబాద్ ఇలాంటి వాటిలో ఎక్కడైనా ఉన్నాయేమో అని ఖచ్చితంగా మనకి ఎక్కడైనా లింకులు బయటపడేవి. ఇప్పుడు విజయనగరం అంటే ఏంటి, చాలా ప్రశాంతంగా ఉండే నగరం, కళలకు కానొచ్చి అసలు మన ఊహలకు కూడా అందదు. అక్కడ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంతంత దారుణమైన కుట్రలు చేస్తున్నారంటే అది ఏ విధంగా పసిగట్టాలి? అంటే ఇదన్నీ షెల్టర్ జోన్స్ అండి. ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపినటువంటి దాను అండ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కడ తిరిగారంటే బెంగళూరులోనే సరదాగా అతను బైక్ వేసి తిరుగుతుండేవాడు. అవును, ఆ చంపిన బ్యాచ్ బెంగళూరులో తిరిగేవాడు. బెంగళూరు అని మహానగరం మనం ఊహించుకుంటాం, బెంగళూరులో తిరుగుతాడని. సో ఇలాగా కాకినాడ, విజయవాడ ఇవన్నీ ఏంటంటే షెల్టర్ జోన్స్. అందుకని పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ హిమ్. ఒక మేలుకొలుపు లేఖ రాశారు, ఈ రోజు కూడా వారు స్పష్టం చేశారు. ఎందుకంటే మనం కూడా ఒకసారి గుర్తెరగాలి. ఇప్పుడు స్వర్ణకారులు ఈ రోజు చూడండి, రాజమండ్రి కావచ్చు, తణుకులో స్వర్ణకారులు బంగారు సంబంధించి ఎక్కువ తయారు చేస్తుంటారు. దానిలో పనిచేసే వ్యక్తులు ఎవరండి? ఎక్కువ మంది వాళ్ళందరూ ఈ యొక్క తయారు చేయించే ఓనర్లు బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ నుంచి కాంట్రాక్ట్ బేస్ తో తక్కువ రేటుకి తీసుకొస్తారు. అలాగే మగ్గం వర్క్స్ చేసేవారు కాకినాడలో కూడా, ఇంక్లూడింగ్ కాకినాడ. నేను స్వయంగా చూశాను, మగ్గం వేసే వాళ్ళందరూ బెంగాల్ నుంచి తీసుకొస్తారు. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరికీ ఇప్పుడు నిన్నగా మొన్న వెస్ట్ బెంగాల్ లో ముర్షిదాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్, ఏంటిది సాజాపోరా పోలీస్ స్టేషన్, దానిలో 3 రోజుల క్రితమే ఒక ఫేక్ ఆధార్ కార్డ్ సృష్టించే ర్యాకెట్ ని పట్టుకున్నారు. వాళ్ళు ఆధార్ కార్డు సృష్టించిన వాళ్ళ పని ఎంత తీసుకుంటే 5-6 వేలు. బంగ్లాదేశ్ నుంచో, రోహింగ్యాల నుంచో, అక్కడ మయన్మార్ నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు, పాస్పోర్ట్ ఫేక్ ఇచ్చి అక్కడి నుంచి కాకినాడకి పంపిస్తున్నారు అన్నదాన్ని పసిగట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, పోలీసుల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. ఇటువంటి జరుగుతాయి కూడా. ఎందుకు జరగవు? జరిగే అవకాశం ఉంది. ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వీళ్ళేమో తక్కువ రేటు తీసుకొచ్చేస్తున్నారండి. ఇక్కడేమో వాళ్ళకి అపార్ట్మెంట్ షెల్టర్ ఇస్తున్నారు. ఆ మగ్గం వరకు, ఈ స్వర్ణకారం వరకు తక్కువ రేట్ చేస్తారు. దాంతో ఏమవుతుంది? మన చుట్టూ మన దగ్గర ఉన్న వాళ్ళకి పడిపోతుంది. ఒక స్వర్ణకారుడు నిందకు మాట్లాడు స్వర్ణకారుడితో, అదైతే పాపం లభోదీపం అన్నారు. దీనివల్ల మేము నష్టపోయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం, నష్టపోతున్నాము. అలాగే మగ్గం వర్క్ వాళ్ళు కూడా చేస్తారు. దీనిలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు? పోలీసులు దాని మీద జాగ్రత్త పెట్టాలి. వాళ్ళ వల్ల దేశ భద్రతకి ముప్పు, అలాగే మన నిరుద్యోగులకి ముప్పు, అలాగే వ్యవస్థకి ముప్పు. క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది. క్రైమ్ రేట్ ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఏదో రకంగా బతకాలి. ఎవరితో లింకప్ అయిపోయి సైఫ్ అలీ ఖాన్ పొడిచింది ఎవరు? బంగ్లాదేశ్ రోహింగ్యా బ్యాచే కదా, పోలీసులు చెప్పారు కదా ఆ రోజు. సో ఇటువంటి క్రిమినల్ కేసులు కూడా పెరిగిపోతాయి. సో అందుకనే మనం సేఫ్ జోన్ లో ఉన్నాము అన్నది పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఖచ్చితంగా మనం సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకోవచ్చు ఎవరు. ఎందుకంటే మన పక్కింట్లో కూడా బాంబు పేలుతున్నాయి. ఎక్కడో సరిహద్దుల్లో చేసుకుంటున్నారులే, మనకు సంబంధం లేదు మనం అనుకోవద్దండి. ప్రతి పౌరుడు ఒక సైనికుడే. చుట్టూ ఏం జరుగుతుంది నీకు డౌట్ ఉంటే పోలీసులు చెప్పు, తప్పనిసరిగా చెప్పాలి, పోలీసులు విచారించాలి. ఆ రకంగా మన వనరు కాకపోతే దేశాన్ని కాపాడుకుని కష్టం. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 1000 కిలోమీటర్లు 970 కిలోమీటర్స్ కోస్టల్ జోన్ ఉంది. కాకినాడలో కూడా మిలిటరీ యాక్సెస్ చేస్తారు ప్రతి సంవత్సరం. మాకు కూడా మా ప్రాంతంలో చేస్తుంటారు.
ఎందుకని చేస్తారు? ఇదో సెన్సిటివ్ ప్రాంతం, ఎందుకంటే కోస్ట్ నుంచి ఎవరో ఒకరు బోట్లు వేసి వచ్చేస్తారు. ఎందుకంటే కొంచెం వైజాగ్ అంటే కొంచెం కట్టుదిట్టంగా ఉంటుంది, కాకినాడ కొంచెం తక్కువ ఉంటుంది. అలాగే మన ఈ తీరంలో మచిలీపట్నం గారు ఎన్ని తీర ప్రాంతం, అవును. అందుకని మత్స్యకారులు కావచ్చు, మనం కావచ్చు, జాగరూకంగా ఉండాలి. ఎవరో ఏదో వచ్చి కథం లాంటి దూరిపోయి ఎక్కడ పేల్చేస్తే. సో అందుకని అదే కదా. ఇటువంటి క్లిష్ట సమయంలో మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నేను అభినందిస్తున్నాను. ఈ విజయనగరం అతన్ని రేమాన్ని పట్టుకున్నారు. అది పట్టుకోకపోతే ఏం పరిస్థితి అండి? ఆల్రెడీ రంపచోడవరంలో ట్రైల్ పంపించాడు, ఆ తర్వాత వచ్చి కాకినాడలో పేలుస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సో అభినందిస్తున్నాను, జాయింట్ ఆపరేషన్ చేశారు, అదే కదా, పట్టుకున్నారు. నిజంగా మన వ్యవస్థలు ఎంత పటిష్ట మచిలీపట్నంలో కూడా మనం చూసాం, ఒకటి ఇలాగే అయింది. Yes. విజయవాడలో కూడా ఒకటి అయింది ఆ మధ్య. సో ఇటువంటి జరుగుతాయి. అందుకే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ సమయంలో డీజీపీ గారు లేఖ రాశారు, ఇప్పుడు కన్నా యాక్టివేట్ అవ్వాలి, తనిఖీలు నిర్వహించాలి, ఇటువంటి రోహింగ్యా బ్యాచ్ ఐడెంటిఫై చేయాలి, బంగ్లాదేశ్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళందరినీ బయటకు పంపించే కార్యక్రమం ప్రభుత్వం స్వీకరించాలండి. డెఫినెట్గా అండి. ఎందుకంటే మన వ్యవస్థలు నిజంగా ఎంత పటిష్టంగా ఉన్నాయో మరోసారి అర్థమైంది. పసిగట్టారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు లేకపోతే హైదరాబాద్లో ఏదో టిఫిన్ బాక్స్ బాంబులని ఇలా బాంబు పేలులకు ఇంత భారీ ఎత్తున కుట్ర చేస్తారంటే ఏమాత్రం మనం కొంచెం అప్రమత్తంగా లేకపోయినా ఇప్పుడు ఎంత ప్రమాదం జరిగేదో మనం ఊహించలేం కదా. ఇప్పుడు కరోనా సమయంలో కొంచెం భయపడేవారు, పక్కనుండే వాళ్ళని చూస్తే వాడు తుమ్మినా దగ్గినా భయం కింద ఉండేది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితిలాగా కనిపిస్తోంది. ఇప్పుడు మన పక్కన వాడు ఎవడు ఎలాంటి వాడో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అంటే నిజంగా చాలా బాధకరం. కంటిన్యూ చేద్దాం సార్. ఎస్ కృష్ణవేణి గారు, సో ఏం చెప్తారా?